అర్థం కాలేదు గౌతమ్. బాధ్యత ఉన్నోడే దేనైనా భరిస్తాడు. సహనం ఉన్నోడే ఎంతైనా తప్పిస్తాడు. తెలివి ఉన్నోడే తెగిస్తాడు. ఆవేశం ఉన్నోడే అనుభవిస్తాడు. మరి బాధగా ఉన్నోళ్ళు? ఇదిగో నాలా చందుగాడిలా పైకి పిచ్చోళ్ళలా నవ్వుతూ కనిపిస్తారు. జోక్. చూసారా, బాధగా ఉందని చెప్తే ఎక్కిరిస్తున్నారు, కానీ ఆ బాధ ఏంటని అడగట్లేదు. అరే సారీ సారీ, నేను క్యాజువల్గా అన్నా. చెప్పు ఏంటి బాధ? ఎందుకు నేను ప్రతిదీ సీరియస్గా తీసుకోను అనుకుంటున్నారు? అసలు ఎందుకు నేను దేని గురించి పట్టించుకోను అనుకుంటున్నారు? అంటే నువ్వు బిహేవ్ చేసే పద్ధతి అలానే ఉంటుంది కదా, అంటే ఎలాగా? పిల్ల వచ్చేలాగా. ఇదిగో సారీ సారీ, చెప్పు. ఎందుకంటే మీకంటే ఎక్కువ బాధను చూశాను, మీకంటే ఎక్కువ ప్రేమను ప్రేమించాను, అందరికంటే ఎక్కువ నవ్వులు నవ్వాను, కానీ నానే వాళ్ళే లేకుండా మిగిలాను. అర్థం కాలేదు. 22 years మంచి జాబ్, లైఫ్లో సెటిల్ అయిపోయాననే కాన్ఫిడెన్స్, ఓన్ హౌస్ కొని, లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్నతో హ్యాపీగా ఉందాం అనుకున్నాను. అరే నా అంత లక్కీ పర్సన్ నీకు ఉన్నాడ్రా అనుకునే లోపు తనని, నా పేరెంట్స్ని